హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం భారత రాజ్యాంగ రచన అనే అంశం కోసం చర్చించుకోబోతున్నాం. రాజ్యాంగ రచన, భారత రాజ్యాంగ రచన. దీనికన్నా ముందు రాజ్యాంగ రచన తెలుసుకునే ముందు అసలు రాజ్యాంగం అంటే ఏమిటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దేనికి దీన్ని రాజ్యాంగం అంటాం? మనం పాలిటీ అని చదువుకుంటున్నాం హెడ్డింగ్, కాకపోతే దానిలో రాజ్యాంగం అని చదువుతున్నాం. ఎందుకు పాలిటీ అని చెప్పి రాజ్యాంగం చదువుతున్నాం? పాలిటీ అంటే ఏంటి అంటే పాలిటీ అంటే ప్రభుత్వ విధానం. పాలిటీ అంటే ప్రభుత్వ విధానం. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానం, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ విధానం అయినా ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రకారం నడుచుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వ విధానం లేదా ఇండియన్ పాలిటీ అనే పేరుతో మనం భారత రాజ్యాంగాన్ని చదివే లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు రాజ్యాంగం అని ఎందుకు అంటాం? ఎందుకు రాజ్యాంగం అని అంటాం అంటే, రాజ్యాంగం అనేది రాజ్యం యొక్క అంగాలు. రాజ్యం అంటే ప్రభుత్వం, ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. తెలుగులోని రాజ్యం యొక్క అంగాలు ఏంటంటేవి? రాజ్యం యొక్క అంగాలు తీసుకుంటే శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థ ఇవి రాజ్యం యొక్క అంగాలు. రాజ్యాంగం అనేది రాజ్యం యొక్క అంగాల మధ్య సంబంధాన్ని మరియు వాటి యొక్క అధికారాలు మరియు విధుల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని రాజ్యాంగం అని అంటాం. రాజ్యం యొక్క అంగాలైన శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థలు, వీటి మధ్య సంబంధాన్ని మరియు వాటి యొక్క అధికారాల్ని మరియు విధులు లేదా బాధ్యతలను తెలియజేసేదే రాజ్యాంగం అని చెప్పుకుంటాం. అలాగే రాజ్యాంగాన్ని ఏ దేశానికి చెందిన రాజ్యాంగం అనేది ఆ దేశం యొక్క మౌలిక చట్టం లేదా ప్రాథమిక చట్టం లేదా బేసిక్ ఆర్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అని కూడా అని చెప్తాం. ప్రాథమిక చట్టం, రాజ్యాంగం అనేది ప్రాథమిక చట్టం అంటే ఏంటి? ఆ దేశంలో ఉండే శాసన నిర్మాణ వ్యవస్థలు తీసుకునే అన్ని చర్యలు లేదా అన్ని చట్టాలు, కార్యనిర్వాహక వర్గం చేపట్టే అన్ని కార్యక్రమాలు, ఈ రెండూ కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. ఏ ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగ నియమాలకు దాటి ఎటువంటి చర్యలు లేదా ఎటువంటి చట్టాలు చేసే అధికారం లేదు. అంటే ప్రభుత్వం యొక్క అధికారాల మీద రాజ్యాంగం అనేది కొన్ని పరిమితులను విధిస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని మనం పరిమితమైన ప్రభుత్వం అని కూడా చెప్పుకునే అవకాశం ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. పరిమిత ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి కొన్ని పరిమితమైన అధికారాలు మాత్రమే చలాయించే అవకాశం ఉంది. ఎందుకు అంటే రాజ్యాంగం అనేది ప్రభుత్వ అధికారాల మీద కొన్ని పరిమితుల్ని విధిస్తుంది. అంటే ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అంటే కార్యనిర్వాహక వర్గం చేపట్టే చర్యలు మరియు న్యాయ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ తీసుకునే అన్ని చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. ఇప్పుడు భారతదేశానికి అసలు రాజ్యాంగం రచన లేదా రాజ్యాంగం కావాలి అనే డిమాండ్లు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఆ డిమాండ్లు మొదలైన దగ్గర నుంచి రాజ్యాంగం ఆవిర్భావం వరకు గల చరిత్ర మనం రాజ్యాంగ రచనగా చెప్పుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1928లో లార్డ్ బిర్కెన్హెడ్ భారతీయుల్ని సవాల్ చేస్తాడు. భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని లేదా రాజ్యాంగాన్ని తయారు చేసిన సత్తా మీకున్నదా అని బిర్కెన్హెడ్ సవాల్ చేస్తే, లార్డ్ బిర్కెన్హెడ్ ఈ బిర్కెన్హెడ్ సవాల్ను స్వీకరించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1928లో సవాల్ చేస్తే ఈ ఐఎన్సీ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ సవాల్ను స్వీకరించి 3 సభ్యులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉపసంఘం. ఏంటో 3 సభ్యులు అంటే మోతీలాల్ నెహ్రూ, సుభాష్ బోస్ మరియు దినకర రావు. ఈ 3 సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘం అనేది 3 నెలల్లో ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఇది మా భారతీయుల సత్తా అనేది చూపిస్తుంది. దాన్నే మనం పాపులర్గా నెహ్రూ రిపోర్ట్ అని కూడా చెప్పుకుంటాం. అయితే దీని తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా అసలు రాజ్యాంగాన్ని, భారతదేశానికి రాజ్యాంగం రూపొందించాలి, దానికి సంబంధించి ఒక రాజ్యాంగ పరిషత్తును రూపొందించాలి అని రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొట్టమొదటిసారిగా 1934లో ఎంఎన్ రాయ్ ప్రతిపాదిస్తాడు. 1934లో
ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. భారతదేశానికి రాజ్యాంగం తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ కావాలి. రాజ్యాంగ పరిషత్ అనే భావనని మొదటిసారిగా 1934లో ఎంఎన్ రాయ్ సూచించడం లేదా ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ తర్వాత 1935లో భారత జాతీయ కాంగ్రెస్ 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం అధికారికంగా డిమాండ్ చేస్తుంది. 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపుని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఏ విధంగా రాజ్యాంగ పరిషత్ అంటే పూర్తిగా వయోజన ఓటు హక్కు ఆధారంగా పూర్తిగా భారతీయులచే ఎన్నుకోబడి భారతీయులచే నిర్మితమైన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి దాని ద్వారా భారతదేశానికి ఒక రాజ్యాంగం రూపొందించాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ 1938లో డిమాండ్ చేస్తాడు. ఈ అన్ని డిమాండ్లని కూడా మొదటిసారిగా 1940లో ఆగస్టు ప్రతిపాదనల రూపంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆమోదించడం జరుగుతుంది. ఆగస్ట్ ప్రతిపాదనలు లేదా ఆగస్ట్ ఆఫర్ అని కూడా అంటాం. ఈ రూపంలో ప్రభుత్వం ఆమోదం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా మొదటిసారిగా 1942లో బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడైన స్టాఫోర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. దీన్నే క్రిప్స్ రాయబారం అని కూడా చెప్పుకుంటాం మనం. స్టాఫోర్డ్ క్రిప్స్ ఒక ప్రపోజల్తోని భారతదేశానికి వస్తాడు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి ఒక లిఖితపూర్వకమైన ప్రపోజల్తోని భారతదేశానికి రావడం జరుగుతుంది 1942లో. అయితే ఈ క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి ముస్లిం లీగ్ పార్టీ అప్పుడు వ్యతిరేకిస్తుంది. ఎందుకు అంటే ముస్లిం లీగ్ పార్టీ ప్రత్యేకంగా పాకిస్తాన్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి. ఈ ఉమ్మడి రాజ్యాంగ పరిషత్ ద్వారా పాకిస్తాన్కి రాజ్యాంగ రూపాయలు మేము ఆమోదించమని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేకించడం ద్వారా క్రిప్స్ రాయబారం విఫలమైపోతుంది. అదేవిధంగా ఈ క్రిప్స్ రాయబారాన్ని లేదా క్రిప్స్ ప్రతిపాదనని గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ లేదా ఒక దివాలా తీసే బ్యాంకు ముందస్తు తారీఖు వేసి ఇచ్చిన చెక్కుగా అని కూడా క్రిప్స్ రాయబారాన్ని గాంధీ వర్ణించడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. పోస్ట్ డేటెడ్ చెక్ లేదా ముందస్తు తారీఖుతో దివాలా తీసే బ్యాంకు ముందస్తు తారీఖుతో వేసి ఇచ్చిన చెక్కు అని చెప్పి దీన్ని గాంధీ వర్ణిస్తాడు. సో మొత్తానికి ముస్లిం లీగ్ వల్ల క్రిప్స్ రాయబారం విఫలమైపోతుంది. తర్వాత మళ్ళీ 1946లో 3 సభ్యులతో కూడిన ఒక క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. దేనికోసంటే భారతదేశ రాజ్యాంగ సమస్యని పరిష్కరించుకోసం క్యాబినెట్ మిషన్ 1942లో భారతదేశానికి రావడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మిషన్లో సభ్యులు ఎవరెవరు అంటే ఒకటి ఏవి అలెగ్జాండర్, క్రిప్స్, పెతిక్ లారెన్స్. ఈ 3 సభ్యులతో కూడిన క్యాబినెట్ మిషన్ భారతదేశానికి రావడం జరుగుతుంది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించిన విషయమై. అయితే ఈ క్యాబినెట్ మిషన్ అనేది ముస్లిం లీగ్ పార్టీ యొక్క డిమాండ్లని కొంతవరకు ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్లను కొంతవరకు ఆమోదించడం లేదా కొంతవరకు నెరవేర్చడం జరుగుతుంది. కొంతవరకు సంతృప్తి చేయగలుగుతుంది. ముస్లిం లీగ్ డిమాండ్లు ఏ విధంగా సంతృప్తి పరచగలిగింది అంటే ముందైతే ఉమ్మడిగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు నిర్వహించి ఎన్నికల తర్వాత ఎవరెవరైతే ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారో వాళ్ళు రాజ్యాంగ పరిషత్ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవచ్చు. కామన్గా ముందు ఎన్నికలకు నిర్వహించి ఎన్నికల అనంతరం ముస్లిం లీగ్ సభ్యులు ఎవరెవరైతే ఎన్నిక కాబడ్డారో రాజ్యాంగ పరిషత్తుకి ఆ ముస్లిం లీగ్ సభ్యులు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈ క్యాబినెట్ మిషన్ తెలపడంతో దానికి ముస్లిం లీగ్ పార్టీ కొంతవరకు సంతృప్తి చెంది
తద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మార్గము సుగమం అవుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు దేని ఆధారంగా జరిగింది అని అడిగే అవకాశం ఉంది. దేని ఆధారంగా అంటే మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు దేని విధంగా జరిగింది అంటే, ఒకటి బ్రిటిష్ పార్లమెంట్ యొక్క చేసిన చట్టాలు, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ సి క్రిప్స్ రాయబారం, ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. అంటే ఆప్షన్ డి మనకి సరైన సమాధానం. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అనేది మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ లేదా క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరిగింది. ఇది మనకి పరీక్ష ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు దేని ఆధారంగా జరిగింది అని అడిగే అవకాశం ఉంది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎన్నికలు నిర్వహించాలి అంటే ముందు సీట్లు అనేవి కేటాయింపులు జరగాలి. ఎన్ని సీట్లు ఉండాలో చూసుకోవాలి. సో అప్పటికి భారతదేశంలోని 389 స్థానాలు కలవు. ఈ 389 స్థానాల్లోని అప్పుడు భారతదేశంలో 2 రకాల పరిపాలనా ప్రాంతాలు ఉండేవి. ఒకటి ప్రత్యక్షంగా బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉండేవి, 2 స్వదేశీ రాజ్యాలు, స్వదేశీ సంస్థానాలు. మనకి హైదరాబాదు, ఇలా జునాగఢ్ ఇలాంటి వారి స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఈ 389 స్థానాల్లోని 296 స్థానాలు బ్రిటిష్ ఇండియాకి లేదా బ్రిటిష్ భూభాగానికి, బ్రిటిషర్స్ అండర్లో ఉండే భూభాగాలు కేటాయించడం జరిగింది. అలాగే వీటిలో 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలకి కేటాయించడం జరిగింది. స్వదేశీ సంస్థలు కేటాయించడం జరిగింది. ఈ 296 మంది కూడా ఎన్నిక ఎలా జరిగింది అంటే, అప్పటికే రాష్ట్రాల్లోని అసెంబ్లీలు ఉన్నాయి. ఈ 296 మంది కూడా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాబడిన సభ్యుల ద్వారా ఎన్నుకోబడ్డారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాగైతే రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబడుతున్నారో అదే విధానంలోని ఈ 296 మంది కూడా ఎన్నిక కాబడ్డారు. ఈ 93 మందిని కూడా ఆ స్వదేశీ సంస్థానాధీశులు లేదా రాజులు రాజ్యాంగ పరిషత్ నామినేట్ చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ పరిషత్ అనేది పాక్షికంగా ఎన్నిక కాబడింది, పాక్షికంగా నామినేట్ చేయబడింది. అంటే ఈ ఎన్నిక అనేది ప్రత్యక్షమా పరోక్షమా అది పక్కన పెడితే కనీసం 296 మంది కూడా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యుల ద్వారా ఎన్నుకోబడ్డారు. 93 మంది స్వదేశీ సంస్థానాల యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 93 మందిని నామినేట్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఎన్నిక అనేది పాక్షికంగా ఎన్నిక కాబడింది, అలాగే పాక్షికంగా నామినేట్ చేయబడింది. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జూలై 1946లో నిర్వహించడం జరిగింది. జూలై 1946లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించడం జరిగితే నవంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అనేది జరిగింది. నవంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేసిందని పరీక్షలో మనకు అడిగే అవకాశం ఉన్నది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అనేది నవంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం నవంబర్లో జరిగిన తర్వాత ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం, ఫస్ట్ మీటింగ్ లేదా మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే రాజ్యాంగ పరిషత్ది 9th డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరుగుతుంది. 11th డిసెంబర్ 1946న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు హెచ్సి ముఖర్జీ వీళ్ళిద్దరూ కూడా రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడు మరియు శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడతారు. అంతకుముందు కూడా టెంపరీగా సచ్చిదానంద సిన్హాని ఎన్నుకోబడడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు హెచ్సి ముఖర్జీ అనే ఇద్దరు కూడా 11th డిసెంబర్ 1946న రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వతంగా అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడడం జరుగుతుంది. అలాగే 13th డిసెంబర్ 1946న జవహర్లాల్ నెహ్రూ తన యొక్క ఆశయాలు లక్ష్యాలు తీర్మానాన్ని
ఆశయాలు లక్ష్యాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏంటి ఆశయాలు లక్ష్యాలు తీర్మానం అంటే, బ్రిటిషర్స్తో గొడవపడి మొత్తానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకుని తద్వారా రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం సన్నాహం జరుపుకున్నాం. అయితే ఇటువంటి రాజ్యాంగం ద్వారా భావి భారత ప్రజలకు మనం ఏమేమి దించబోతున్నాం, మన ఆశయాలేంటి, మన లక్ష్యాలేంటి అనే వాటిని రూపొందించి ఆ తీర్మానంలో రూపొందించి దాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదే నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం. 13 డిసెంబర్ 1946 దీన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెడితే 22 జనవరి 1947 రాజ్యాంగ పరిషత్ ఈ ఆశయాలు లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించడం జరుగుతుంది. ఈ ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా చేసుకునే ప్రస్తుతం భారత రాజ్యాంగానికి ఉన్న ప్రవేశిక రూపొందించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు పరీక్షలో ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రస్తుత ప్రవేశిక దేని ఆధారంగా రూపొందించబడిందంటే నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది రూపొందించడం జరుగుతుంది. అలాగే బిఎన్ రావు లేదా బెనగల నరసింగరావు, ఈయన రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ రచనా సలహాదారుగా నియమించబడతారు. ఇది మళ్ళీ మనకి పరీక్షలో ఇంపార్టెంట్. రాజ్యాంగ రచనా సలహాదారుడుగా ఈ బిఎన్ రావు గారు రాజ్యాంగ పరిషత్తుకు నియమించడం జరుగుతుంది. ఇప్పుడు అసలు రాజ్యాంగ పరిషత్ పనిచేసే విధానం ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే, మొదటిగా రాజ్యాంగ పరిషత్ అనేది పనిచేసే విధానం. రాజ్యాంగ పరిషత్ పని విధానం లేదా పనితీరు లేదా పనిచేసే విధానం తీసుకుంటే, ఫస్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ కమిటీ విధానాన్ని అవలంబించడం జరిగింది. కమిటీ విధానం అంటే డివిజన్ ఆఫ్ వర్క్ పని డివిజన్ చేసుకోవడం కోసం కమిటీలు ఏర్పాటు. ఇదే విధానం ఇంగ్లాండ్లో కూడా ఫాలో అవుతారు. అదే విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్ కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. ఏంటి ఆ కమిటీలు అంటే, మొత్తం 22 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 22 కమిటీల్లోని 10 కమిటీలు అనేవి విధానపూర్వక కమిటీలు, అలాగే 12 అనేవి విషయపూర్వక కమిటీలు. ఇక్కడ మనకి పరీక్షలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కమిటీల మీద కమిటీలు వాటి చైర్మన్లు ఇంపార్టెంట్. మళ్ళీ 22 కమిటీలు కూడా వాటి చైర్మన్లు మనకు అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన కమిటీలు వాటి చైర్మన్లు. అదేవిధంగా రాజ్యాంగ రచనా సంఘం, ఆ రాజ్యాంగ రచనా సంఘం లేదా రాజ్యాంగ రచనా కమిటీలో చైర్మన్తో పాటు సభ్యులు కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే కొన్ని పరీక్షల్లోని మనకి ఈ విధంగా ప్రశ్నలు అడిగి, అది కింది వనలో ఎవరు రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు కాదు అని చెప్పి, సభ్యులు కాదు ఎవరో మనం ఆన్సర్ చేయాలంటే ముందు సభ్యులు ఎవరో మనం తెలుసుకోవాలి. కాబట్టి రాజ్యాంగ రచనా సంఘం విషయానికి వస్తే ఆ సంఘం యొక్క అధ్యక్షుడు మరియు ఆ సంఘంలో ఉండే సభ్యులు కూడా మనకి పరీక్షలో ఇంపార్టెంటే. మిగతా సంఘాలకు వచ్చేసరికి కేవలం చైర్మన్లు మాత్రం ఇంపార్టెంట్. ఉదాహరణకు తీసుకుంటే మనకి సంఘం చైర్మన్ లేదా అధ్యక్షుడు, సారథ్య సంఘం, అదేవిధంగా విధాన సంఘం లేదా రూల్స్ కమిటీ అంటాం. ఈ రెండింటికి చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నియమించడం జరిగింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ రెండింటికి చైర్మన్. అదేవిధంగా కేంద్ర రాజ్యాంగ సంఘం, కేంద్ర అధికారాల సంఘం, అదేవిధంగా రాష్ట్రాలతో సంప్రదింపులు, వీటి మూటికి చైర్మన్గా నెహ్రూని నియమించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ వీటికి చైర్మన్. అదేవిధంగా రాష్ట్రాల రాజ్యాంగం, రాష్ట్రాల అధికారాలు,
ప్రాథమిక హక్కులు మరియు అల్పసంఖ్యాక వర్గాలు లేదా మైనారిటీస్, అల్పసంఖ్యాక వర్గాలు, ఈ కమిటీలకు అన్నింటికి చైర్మన్గా వల్లభాయ్ పటేల్ గారిని నియమించడం జరిగింది. వీడి చైర్మన్గా పటేల్ గారిని నియమించడం జరిగింది. సో వీటితో పాటు పటేల్ గారు ఇంకో సంఘం, ఇంకోటి ఏంటంటే దీనిది సలహా సంఘం, దీనికి కూడా చైర్మన్గా పటేల్ గారే. అదేవిధంగా ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ లేదా ఉపసంఘం, ప్రాథమిక హక్కుల ఉపసంఘం, దీనికి చైర్మన్గా జేబీ కృపాలాని గారిని నియమించడం జరిగింది. జేబీ కృపాలాని. అలాగే అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి ఉపసంఘం లేదా సబ్ కమిటీ ఆన్ మైనారిటీస్ అని కూడా చెప్పుకుంటున్నాం. అల్పసంఖ్యాల వర్గాల ఉపసంఘం, దీనికి చైర్మన్గా హెచ్సి ముఖర్జీ గారు నియమించడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైన సంఘాలు, వాటి యొక్క చైర్మన్లు. ఇప్పుడు రాజ్యాంగ రచనా సంఘం కోసం వద్దాం. రాజ్యాంగ రచనా సంఘం, దీనికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు. అందుకే రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే మనం అంబేద్కర్ అని చెప్పుకుంటాం. దీనికి చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. కింద మనం మాట్లాడుకున్నట్టు రాజ్యాంగ రచనా సంఘంలో చైర్మన్తో పాటు దానిలో ఉండే సభ్యులు కూడా మనకి పరీక్షలో ఇంపార్టెంటే కాబట్టి సభ్యులు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. దీనిలో ఉండే సభ్యులు తీసుకుంటే ఒకటి గోపాలస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్. 2 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 3 మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా. అలాగే 4 కేఎం మున్షి, అలాగే డిబి ఖైతాన్, అలాగే డిబి ఖైతాన్ స్థానంలోనే ఇతను అనారోగ్యానికి గురి అవ్వడం వల్ల ఇతని స్థానంలో ఎన్ మాధవరావు గారు నియమించడం జరిగింది. డిబి ఖైతాన్ ఇతని స్థానంలో ఎన్ మాధవరావు గారిని నియమించడం జరిగింది. వీళ్ళు రాజ్యాంగ రచనా సంఘంలో ఉండే సభ్యులు. వీళ్ళతో పాటు మనకి టిటి కృష్ణమాచారి గారు ఒకరు. టిటి కృష్ణమాచారి, ఈయన మొత్తం రాజ్యాంగ పరిషత్తులో 6 సభ్యులు, ఒక చైర్మన్. ఈ సభ్యులు కూడా మనకి పరీక్షలో ఇంపార్టెంట్ కాబట్టి సభ్యులను కూడా తెలుసుకోవడం అవసరం. కొన్ని పరీక్షల్లో క్రింది వారంలో ఎవరు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాదు అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సభ్యులు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగ పరిషత్ యొక్క పనితీరు. ఫస్ట్ వన్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్ అనేది కమిటీ విధానాన్ని అవలంబించింది. మొత్తం 22 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ 22 కమిటీల్లో 12 అనేవి విధానపూర్వక సంఘాలు, అలాగే 10 అనేవి విషయపూర్వక సంఘాలు. అదేవిధంగా సంఘాలు వారికి చైర్మన్లు, రాజ్యాంగ రచనా సంఘానికి సంబంధించి చైర్మన్ మరియు వాళ్ళు ఉండే సభ్యులు కూడా మనకి పరీక్షలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్తు పనితీరుని మనం 3 దశలుగా వర్గీకరించవచ్చు. ఏంటంటే 3 దశలు అంటే రాజ్యాంగ పరిషత్ పనిచేసే దశలు. మొదటి దశ తీసుకుంటే
ఫస్ట్ సమావేశం జరిగింది మనకి 9th December 1946. అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ మీటింగ్ 1946 నుండి 14 ఆగస్ట్ 1947. ఇది మొదటి దశ. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ నిర్వహించే ఏకైక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేవలం రాజ్యాంగ రచన మాత్రమే. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ కేవలం రాజ్యాంగ రచనా సంఘంగా మాత్రమే పనిచేసింది. రెండవ దశకు వచ్చేసరికి ఈ రెండవ దశలో రాజ్యాంగ పరిషత్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే 15 ఆగస్ట్ 1947 నుండి 24 జనవరి 1950. ఇది రాజ్యాంగ పరిషత్తులో రెండవ దశ. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రెండు రకాలైన కార్యక్రమాలు నిర్వహించింది. ఏంటంటే అంటే ఒకటి రాజ్యాంగ రచనా సంఘంగాను, ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పటి వరకు 14 జనవరి 1947 వరకు కూడా మన చట్టాలు మనం రూపొందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా భారతదేశం అనేది బ్రిటిష్ ఆధ్వర్యంలో బ్రిటిష్ అండర్లో ఉంది కాబట్టి మన శాసనాలు అవి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించేది. అయితే 15కి వచ్చేసరికి ఆగస్టు 15కి వచ్చేసరికి మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే మన చట్టాలను మనమే రూపొందించుకోవాలి. మనం చట్టాలను రూపొందించుకోవాలంటే మనకి ముఖ్యంగా ఒక పార్లమెంట్ అనేది ఉండాలి. కానీ అప్పటికి ఇంకా భారతదేశంలోని ఎన్నికలు నిర్వహించబడలేదు కాబట్టి రాజ్యాంగ పరిషత్తే భారతదేశానికి సంబంధించి మొదటి పార్లమెంట్గా వ్యవహరించింది. దీన్ని మనం తాత్కాలిక పార్లమెంట్ లేదా మధ్యంతర పార్లమెంట్ అని కూడా అంటాం. ఈ దశలో రెండు రకాల పనులు, ఒకటి రచనా సంఘంగాను, రెండు మధ్యంతర పార్లమెంట్ గాను. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఆల్టర్నేట్. అంటే ఈరోజు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనా సంఘంగా మీటింగ్ జరిగితే రేపు పార్లమెంట్గా మీటింగ్ జరిగేది. ఎప్పుడైతే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనా సంఘంగా మీటింగ్ జరిగిందో దానికి అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ మరియు హెచ్సి ముఖర్జీ ఉండేవారు. అలాగే మధ్యంతర పార్లమెంట్గా రాజ్యాంగ పరిషత్ కనుక సమావేశం జరిగితే దానికి పార్లమెంట్కి అధ్యక్షులుగా జీవి మవలంకర్ మొదటి స్పీకర్, అలాగే అనంతశయనం అయ్యంగార్, ఇది మళ్ళీ మొదటి డిప్యూటీ స్పీకర్ లెవెల్గా అవకాశం ఉంది మనకి. అనంతశయనం అయ్యంగార్ మొదటి డిప్యూటీ స్పీకర్. ఇది మూడవ దశకు వచ్చేసరికి జనవరి 1950 నుండి మార్చ్ 1952లో మనకి మొదటి లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం 16వ లోక్సభ. మొదటి లోక్సభకి 1952లో అంటే భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు అనేవి 1952లో నిర్వహించడం జరిగింది. సో ఈ దశలో రాజ్యాంగ పరిషత్ యొక్క పని ఏంటంటే 24 జనవరికి వచ్చేసరికి రాజ్యాంగ రచన పూర్తయిపోయింది. ఎందుకంటే 26 జనవరి 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి 24 కల్లా రాజ్యాంగ రచన అనేది పూర్తయిపోయింది. కాబట్టి ఈ దశలో ఉన్న ఒకటే ఒక పని ఏంటంటే మధ్యంతర పార్లమెంట్ మాత్రమే. ఈ దశలో రాజ్యాంగ పరిషత్ కేవలం మధ్యంతర పార్లమెంటుగా వ్యవహరించింది. ఇది రాజ్యాంగ పరిషత్ పనిచేసే విధానంలో వివిధ దశలు. తర్వాత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం కోసం 12 సమావేశాలు నిర్వహించి తన యొక్క 12వ సమావేశం అయిన 24 జనవరి 1950లో 12 సమావేశం జరిగితే ఆ రోజుని రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదించిన తర్వాత రాజ్యాంగ రచనకి రాజ్యాంగ పరిషత్ తీసుకున్న సమయం ఎంతంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
ఇది రాజ్యాంగ రచనకి రాజ్యాంగ పరిషత్ తీసుకున్న సమయం. సాధారణంగా దీని మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు, ఎన్ని రోజులు తీసుకున్నది ఇవన్నీ అడగడు, కాబట్టి తెలుసుకోవడం మంచిది కాబట్టి తెలుసుకుంటాం. రాజ్యాంగ రచనకి రాజ్యాంగ పరిషత్ తీసుకున్న సమయం ఎంతంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మొత్తం 12 సమావేశాలు నిర్వహించి 12వ సమావేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం లేదా స్వీకరించడం రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు జరిగిందంటే అడాప్టేషన్ లేదా స్వీకరించడం. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని స్వీకరించిన ఇది మళ్ళీ మనకి పరీక్షలు ఇంపార్టెంట్. ఎప్పుడు స్వీకరించిందంటే 26 నవంబర్ 1949 స్వీకరిస్తే మనకి 26 జనవరి 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో మనకి ప్రశ్నలు ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఈ రెండింటిని జంబుల్ చేసి అంటే క్రింది వల్ల ఏది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని స్వీకరించింది 26 జనవరి 1950, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 26 నవంబర్ 1949. ఇలాగే రెండు వాటిలో ఏది అనే అవకాశం ఉంది. లేదా డైరెక్ట్గా రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు రాజ్యాంగాన్ని స్వీకరించింది అనే అవకాశం కూడా ఉన్నది. 26 జనవరి ఎందుకు పెట్టుకోవాలి? మంత్ ఎండింగ్లోని 1 జనవరి అని పెట్టుకోవచ్చు, లేదా 1 ఫిబ్రవరి అని పెట్టుకోవచ్చు. 26 ఎందుకు పెట్టుకున్నారు? దీని వెనకాల హేతుబద్ధత ఏమిటంటే మొట్టమొదటిసారిగా 1930లో 26 జనవరి 1930లో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అంటే ఆ రోజే మనకి స్వాతంత్రం వచ్చేసింది అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఆ రోజు కన్న కల ఈ రోజుకు నిజమైంది కాబట్టి ఆ తేదీని రాజ్యాంగం అమల్లోకి రావడానికి గుర్తుగా నిర్ణయించడం జరిగింది. అది అంతకు తప్ప 26 జనవరి వెనకాల అంతకు మించి ఎటువంటి హేతుబద్ధత లేదు. మొట్టమొదటిసారిగా 26 జనవరి 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ దివాస్ లేదా కంప్లీట్ ఇండిపెండెన్స్ డే లేదా సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది 26 జనవరి 1930 నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుర్తుగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ 26 జనవరి 1950 వచ్చేసరికి భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ లేదా ప్రకరణలు, వీటిని ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటాం, ప్రకరణలు అంటాం, తెలుగులో ప్రకరణలు లేదా 396 ప్రకరణలు, 22 భాగాలు పార్ట్స్ మరియు 8 షెడ్యూళ్ళు, వీటితో పాటు ప్రవేశికను ఎందుకు లాస్ట్లో రాసుకున్నాం అంటే మొత్తం రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగ ప్రవేశికను ఆమోదించడం జరిగింది. కాబట్టి ప్రవేశిక మనం లాస్ట్లో రాసుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగ రచనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మనకి రాజ్యాంగ రచనకు సంబంధించి పరీక్షలో ఎక్కడెక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అంటే ఈ 2 తేదీల మీద ఎప్పుడు స్వీకరించింది లేదా ఎప్పటి నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అలాగే అడగచ్చు. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కమిటీలు, చైర్మన్లు, అదేవిధంగా రాజ్యాంగ రచనా సంఘంలోని చైర్మన్తో పాటు సభ్యులు కూడా మనకి ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగ రచన, దాని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ, ఇవి సంబంధిత అంశాలు. థ్యాంక్ యూ.